let it hang, hang. Hang. హాయ్ స్టూడెంట్స్, నేను మీ బీవీఆర్సార్ని. ఇవాళ మనం చాలా ఇంపార్టెంట్ టాపిక్ని చెప్పుకోబోతున్నాం. అదేంటంటే ఆర్గానిక్ కెమిస్ట్రీలోనే కోర్ టాపిక్ అయినటువంటి స్టీరియో కెమిస్ట్రీ. స్టీరియో కెమిస్ట్రీ ఇంపార్టెంటే కాదు, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో స్టార్టింగ్ నుంచి కూడా చివరి వరకు మీరు ఫాలో అవ్వండి. మధ్య మధ్యలో ఎక్కడైతే అవసరం అక్కడ ఆబ్జెక్టివ్ ఓరియంటేషన్లో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చివరి వరకు అయితే మాత్రం కంపల్సరీగా చూడండి. ఇంకొక విషయం ఏంటి అంటే, కొంచెం పెద్ద చాప్టర్ కాబట్టి 2 పార్ట్స్గా చేస్తాను, పార్ట్ 1 అండ్ పార్ట్ 2. పార్ట్ 1లో స్టీరియో కెమిస్ట్రీలో ఉన్నటువంటి ఆస్పెక్ట్స్ అన్ని కవర్ చేస్తూ, పార్ట్ 2లోనేమో కాన్ఫిగరేషన్ విషయాలకు సంబంధించి డిస్కషన్ ఉంటుంది. ఐ హోప్ యూ విల్ ఎంజాయ్ దిస్ లెసన్. ఇది డిస్క్రిప్టివ్ యాజ్ వెల్ యాజ్ ఆబ్జెక్టివ్ ఇద్దరికి కూడా ఈక్వల్గా ఉపయోగపడేటటువంటి టాపిక్. నేను ఆ రకంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు చివరి వరకు. ఐ హోప్ యూ విల్ ఎంజాయ్ మై లెక్చర్. I am B. Venkatrao, working as lecturer in chemistry since the last 29 years. ఓకే, కింద చూడండి, బీవీఆర్సార్ క్లాస్ రూమ్. ఈ యూట్యూబ్ ఛానల్ ఆధారంగా నేను ఈ క్లాస్ మీకు చెప్పడం జరుగుతుంది. తప్పకుండా దీన్ని సబ్స్క్రైబ్ చేయండి. స్టీరియో కెమిస్ట్రీ ఆఫ్ కార్బన్ కాంపౌండ్స్. స్టీరియో కెమిస్ట్రీ ఆఫ్ కార్బన్ కాంపౌండ్స్లో మనం చెప్పుకోబోయేటటువంటి టాపిక్స్ ఏమేమి ఉన్నాయనేది చూద్దాం. ఈ టాపిక్స్, first of all, I will be discussing about molecular representations. In this molecular representations, we will study Wedge formula, Fischer, Newman, and Sahar's formula. And after completing that, we will be taking up optical isomerism. In this, optical activity, wave nature of light, plane polarized light, optical rotation, and important topic, specific rotation. Chiral molecule, definition of chirality, symmetry elements, definition of enantiomers and diastereomers. Enantiomers and diastereomers are also very, very important for examination. Then we will take up explanation of optical isomerism with examples. What are the examples which we are going to discuss is glyceraldehyde, lactic acid, alanine, tartaric acid, and 2,3 dibromopentane. ఈ టాపిక్స్ అన్ని కూడా పార్ట్ 1లో డిస్కస్ చేస్తానండి. After completing part 1, I will take up part 2, and in that part 2, I will be discussing about DL, RS, and EZ configurations with examples. Don't miss that part 2 also. Chala interesting ga untundi. And at the end, racemicmixture and resolution I will be taking up. These are the topics which I wish to complete in this lecture. Let us start like this. We will take up first of all molecular representations. మాలిక్యులర్ రిప్రజెంటేషన్స్ లో ఏమేం చెప్తానని చెప్పాను మీకు. వెజ్ ఫార్ములా, సాహార్స్ ఫార్ములా, ఫిషర్ ఫార్ములా, అండ్ న్యూమన్ ప్రొజెక్షన్ ఫార్ములా. దీస్ ఆర్ ద టాపిక్స్ విచ్ విల్ బి డిస్కసింగ్. మాలిక్యులర్ రిప్రజెంటేషన్స్. ఆర్గానిక్ మాలిక్యూల్స్ ఇన్ 3 dimensions can be projected by using different methods. What are those different methods అంటే ఆల్రెడీ ప్రీవియస్ స్లైడ్స్ లో చూశారు. లైక్ వెజ్ ఫార్ములా. స్టార్టింగ్ వెజ్ ఫార్ములా. వెజ్ ఫార్ములాలో మనకి 3 type ఆఫ్ లైన్స్ తో మనం రిప్రజెంట్ చేస్తాం. ఫస్ట్ టైప్ ఆఫ్ లైన్ ఏంటంటే సాలిడ్ థిక్ లైన్. దాన్నే సాలిడ్ వెడ్జ్ అని కూడా అంటాం. ఇట్ ఇండికేట్స్ ద బాండ్స్ లయింగ్ అబోవ్ ద ప్లేన్ ఆఫ్ పేపర్. అంటే దోస్ బాండ్స్ షుడ్ బి కన్సిడర్డ్ యాజ్ ప్రొజెక్టింగ్ టువర్డ్స్ అస్. అంటే మన వైపుగా ఆ బాండ్స్ ప్రొజెక్ట్ చేయబడతాయని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. అలాగే థిన్ లైన్స్ ఉంటాయి. థిన్ లైన్స్ ఇండికేట్స్ ద బాండ్ లయింగ్ విత్ ఇన్ ద పేపర్, ప్లేన్ ఆఫ్ ద పేపర్. The third one is dotted lines. Dotted lines indicate the bonds lying below the plane of the paper. అంటే మన నుంచి దూరంగా ఆ లైన్స్ ఉన్నట్టుగా భావించాలి. సో ఈ 3 type ఆఫ్ లైన్స్ ని చూడండి, చాలా క్లియర్ గా నేను ఇక్కడ రిప్రజెంట్ చేస్తున్నాను. డాటెడ్ లైన్స్ మన నుంచి దూరంగా అంటే బ్యాక్ ఉన్నట్టుగా భావించాలి. అలాగే ఇది థిన్ లైన్, దిస్ థిన్ లైన్ ఇన్ ద ప్లేన్ లైన్ అని చెప్పుకుంటాం. ఇదేమో వెడ్జ్ షేప్డ్ థిక్ లైన్ అవుట్ ఆఫ్ ద ప్లేన్, అంటే మన వైపుకి చొచ్చుకొని వస్తున్నట్టుగా భావించవలసి ఉంటుంది. సో దిస్ ఈస్ వెజ్ ఫార్ములా ఆఫ్ ఈథేన్. సో క్లియర్ గా అర్థమైందని చెప్పి అనుకుంటున్నాను. నెక్స్ట్ ఫిషర్ ప్రొజెక్షన్ ఫార్ములా.
The molecule is drawn in the form of cross with the chiral carbon atom at the intersection of the horizontal and vertical lines. So this is the Fischer projection formula of lactic acid. Indulo chudandi, there are 4 different groups, and at the center, that is at the intersection, there is a carbon atom. ఈ కార్బన్ atom కి హారిజాంటల్ గా అలాగే వెర్టికల్ గా గ్రూప్స్ ఉన్నాయి. ఈ హారిజాంటల్ గ్రూప్స్ అన్ని కూడా మన వైపుకు ఉన్నట్టుగా భావించాలి. ఓకే, ద సెకండ్ ఆస్పెక్ట్ ఈజ్ వెర్టికల్ లైన్స్. వెర్టికల్ లైన్స్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ దే ఆర్ ప్లేస్డ్ అవే ఫ్రమ్ అస్, అంటే మన నుంచి దూరంగా ఉన్నట్టుగా భావించాలి. అదే కాకుండా దిస్ వెర్టికల్ లైన్ ఆల్సో ఇన్క్లూడ్స్ ద మాక్సిమం నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్ ఇన్ ద కార్బన్ చైన్. సో కార్బన్ చైన్ లెందీగా ఉందనుకోండి, ఆ లెందీగా ఉన్నటువంటి కార్బన్ చైన్ మనం వెర్టికల్ గా చూపించడం జరుగుతుంది. దట్ ఈస్ వన్ పాయింట్. సెకండ్ పాయింట్ ఈజ్ టు ద మాక్సిమం పాసిబుల్ ఎక్స్టెంట్ ద హైయెస్ట్ ఆక్సిడైజ్డ్ గ్రూప్ ఈజ్ ప్రెజెంట్ ఎట్ ద టాప్. ఆ రకంగా మనం అరేంజ్ చేసుకోవాలి. సో టాప్ లో ఇక్కడ చూడండి ఏముందో, లాక్టిక్ యాసిడ్ లో COOH గ్రూప్ ఇస్ ద ఆక్సిడైజ్డ్ ఫార్మ్. ఆ ఆక్సిడైజ్డ్ ఫంక్షనల్ గ్రూప్ ని మనం వెర్టికల్ లైన్ పైన చూపిస్తున్నాం. సో ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, సో ఎప్పుడు కూడా మనం ఫంక్షనల్ గ్రూప్ ని ఏ రకంగా రిప్రజెంట్ చేస్తాం, టాప్ లో ఉండేటట్టుగా చూసుకుంటాం. ఇక్కడ చూడండి అదే విషయాన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాం. ద హారిజాంటల్ లైన్స్ రిప్రజెంట్స్ ద బాండ్స్ డైరెక్టెడ్ టువర్డ్స్ ద వేవర్, అంటే మన వైపు, అండ్ ద వెర్టికల్ లైన్స్ అవే ఫ్రమ్ ద వేవర్. As far as possible, the vertical part of the projection formula represents the longest chain of carbon atoms with most oxidized carbon atoms, mainly the principal functional group. So ఉన్నటువంటి అన్ని గ్రూప్స్ లో ప్రిన్సిపల్ ఫంక్షనల్ గ్రూప్ ఏదైతే ఉందో దాన్ని టాప్ లో ఉంచి అరేంజ్ చేస్తాం ఫిషర్ ప్రొజెక్షన్ ఫార్ములాలో. ఫర్ ఎగ్జాంపుల్ COOH గ్రూప్ ఇన్ లాక్టిక్ యాసిడ్. సో ఆల్రెడీ ప్రీవియస్ దాంట్లో స్లైడ్ లో మీరు చూసారు క్లియర్ గా. సాహార్స్ ప్రొజెక్షన్ ఫార్ములా. సాహార్స్ ప్రొజెక్షన్ ఫార్ములా కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. ఇన్ దిస్ ప్రొజెక్షన్ ద మాలిక్యూల్ ఈజ్ వీవ్డ్ అలాంగ్ ద మాలిక్యులర్ యాక్సిస్. హైడ్రోజన్స్ కొంచెం పక్కన పెట్టి we are trying to see the molecule along the molecular axis. It is then projected on paper by drawing the central C-C bond as a somewhat longer straight line. ఓకే, కొంచెం ఆ C-C బాండ్ ఏదైతే ఉందో మిగతా బాండ్స్ కంటే కొంచెం లాంగ్ గా రిప్రజెంట్ చేయడానికి ట్రై చేస్తాం. అప్పర్ ఎండ్ ఆఫ్ ద లైన్ ఈజ్ స్లైట్లీ టిల్టెడ్ టువర్డ్స్ రైట్ ఆర్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్. కొంచెం రైట్ గానీ లెఫ్ట్ హ్యాండ్ గానీ దాన్ని టిల్ట్ అయినట్టుగా చూపిస్తాం. మీకు స్ట్రక్చర్ చూస్తే చాలా క్లారిటీ వస్తుంది. ద ఫ్రంట్ కార్బన్ ఈజ్ షోన్ ఎట్ ద లోయర్ ఎండ్ ఆఫ్ ద లైన్, whereas the back carbon is shown at the upper end. Each carbon has 3 lines attached to it corresponding to 3 hydrogen atoms. The lines are inclined at an angle of 120 degrees to each other. So this is the representation. చూడండి, ఇంటర్న్యూక్లియర్ యాక్సిస్ ద్వారా మనం అరేంజ్ చేసుకున్నాం దీన్ని, CC ని. These are the Sahar's projections of eclipsed and staggered conformations of ethane. So this one is eclipsed. Why this one is called as eclipsed means, ఈ కార్బన్ మీద ఉన్న హైడ్రోజన్, బ్యాక్ కార్బన్ మీద ఉన్న హైడ్రోజన్ రెండు కూడా ఒకే డైరెక్షన్ లో ఉన్నాయి కాబట్టి దే ఫార్మ్ ఎక్లిప్స్డ్ కన్ఫర్మర్. ద సెకండ్ వన్ ఈజ్ స్టాగర్డ్ అని చెప్పి అంటాం. ఈ కార్బన్ మీద ఉన్నటువంటి హైడ్రోజన్ పైకి ప్రొజెక్ట్ అవుతూ ఉంటే ఈ కార్బన్ మీద ఉన్నటువంటి హైడ్రోజన్ కిందకు ప్రొజెక్ట్ అవుతూ ఉంది, అంటే యాజ్ ఫార్ అపార్ట్ యాజ్ పాసిబుల్ ఉన్నాయి కాబట్టి దట్ ఈస్ కాల్డ్ యాజ్ స్టాగర్డ్ కన్ఫర్మేషన్. ఈ రకంగా రిప్రజెంట్ చేస్తాం మనం. న్యూమన్ ప్రొజెక్షన్ ఫార్ములా వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రీవియస్ క్లాసుల్లో కూడా దీని గురించి నేను చాలా మాట్లాడాను. ద మాలిక్యూల్ ఈజ్ వీవ్డ్ ఎట్ ద C-C బాండ్ హెడ్ ఆన్. ఓకే, డైరెక్ట్ గా కార్బన్ టు కార్బన్ చూడటం జరుగుతుంది మనం. కార్బన్ నియరర్ టు ద ఐ ఈజ్ రిప్రజెంటెడ్ బై ఏ స్మాల్ పాయింట్, ఒక పాయింట్ గా రిప్రజెంట్ చేస్తాం దాన్ని. The 3 hydrogen atoms attached to the front carbon atom are shown by 3 lines drawn at an angle of 120 degrees to each other. Rear carbon is represented by a circle. ఆ విషయాన్ని గుర్తుంచుకోవాలి. And the 3 hydrogen atoms are shown attached to it by the shorter lines drawn at an angle of 120 degrees to each other అని చెప్పి అనుకుంటున్నాం. So this is the diagrammatic representation for Newman's eclipsed and staggered conformations. ఏ మాలిక్యూల్ తీసుకున్నాం అంటే ఈథేన్ తీసుకున్నాం. ఇప్పుడే చెప్పాను మీకు, ఫ్రంట్ కార్బన్ ఏ రకంగా రిప్రజెంట్ చేస్తాం, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ పాయింట్. ఈ పాయింట్ చూడండి క్లియర్ గా కనిపిస్తుంది మీకు. మరి బ్యాక్ కార్బన్ ఎలా చూపిస్తాము అంటే సర్కిల్ రూపంలో చూపిస్తున్నాము. ఓకే, ఇక్కడ
ఈ హైడ్రోజన్ ఆ పక్కన ఉన్నటువంటి నియరెస్ట్ హైడ్రోజన్ కి మధ్య 60 degrees యాంగిల్ డిఫరెన్స్ ఉంది కాబట్టి దిస్ ఫార్మ్స్ ద స్టాగర్డ్ కన్ఫర్మేషన్ ఆఫ్ ఈథేన్. దాన్ని 60 degrees రొటేట్ చేసాం అనుకోండి, అప్పుడు ఏమవుద్ది, ఫ్రంట్ కార్బన్ మీద ఉన్న హైడ్రోజన్ రియర్ కార్బన్ మీద ఉన్నటువంటి హైడ్రోజన్ తో ఓవర్లాప్ అవుతుంది. కాబట్టి దట్ ఈస్ కాల్డ్ యాజ్ ద ఎక్లిప్స్డ్ కన్ఫార్మర్ ఆఫ్ ఈథేన్. సో దిస్ ఇస్ ద వే ఆఫ్ రిప్రజెంటింగ్ న్యూమన్ ప్రొజెక్షన్ ఫార్ములా. దీస్ ఆర్ ద న్యూమన్ ప్రొజెక్షన్స్ ఆఫ్ ఈథేన్. సో ఒకసారి మళ్ళీ చెప్తున్నాను, ఫ్రంట్ కార్బన్ ఎలా రిప్రజెంట్ చేస్తామండి, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ పాయింట్. బ్యాక్ కార్బన్ ఏమో సర్కిల్ గా రిప్రజెంట్ చేస్తాం. ఫ్రంట్ కార్బన్ మీద ఉన్నటువంటి గ్రూప్స్ నేమో ఈ రకంగా 120 degrees యాంగిల్ ఉండేలాగా అరేంజ్ చేస్తాం. సిమిలర్ ఇస్ ద కేస్ విత్ బ్యాక్ కార్బన్. ఓకే, దాన్ని ఇంకా కొంచెం డీటెయిల్ గా మీకు అర్థమయ్యేలాగా నెక్స్ట్ స్లైడ్ లో చూపిస్తాను, జాగ్రత్తగా ఫాలో అవ్వండి. ఇది చూడండి, చాలా క్లారిటీ వస్తుంది. ఫ్రంట్ కార్బన్ కలర్స్ కూడా డిఫరెంట్ గా చూపిస్తున్నారు ఇక్కడ. ఫ్రంట్ కార్బన్, దిస్ ఇస్ ద బ్యాక్ కార్బన్. Front carbon has 3 hydrogens, similarly back carbon has 3 hydrogen. But what is the important point here is the hydrogens on the front carbon are overlapping with the hydrogens of the back carbon. This is the back carbon చూడండి. దాన్ని మనం న్యూమన్ ప్రొజెక్షన్ ఫార్ములాలో చూపించామనుకోండి, ఫ్రంట్ కార్బన్ ఈజ్ షోన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ డాట్ ఆర్ పాయింట్, చాలా క్లియర్ గా మీకు కనిపిస్తుంది. వెరాజ్ బ్యాక్ కార్బన్ ఈజ్ షోన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ సర్కిల్. ఫ్రంట్ కార్బన్ మీద ఉన్న హైడ్రోజన్ బ్యాక్ కార్బన్ మీద ఉన్న హైడ్రోజన్ తో ఓవర్లాప్ అవుతున్నాయి కాబట్టి దట్ ఈస్ కాల్డ్ యాజ్ ద ఎక్లిప్స్డ్ కన్ఫర్మేషన్. ఓకే, దెన్ కమ్ టు దిస్ వన్, ఫ్రంట్ కార్బన్ బ్యాక్ కార్బన్. ఫ్రంట్ కార్బన్ మీద ఉన్నటువంటి హైడ్రోజన్స్ దే ఆర్ నాట్ ఎట్ ఆర్ ఓవర్లాపింగ్ విత్ ద హైడ్రోజన్స్ ఆఫ్ ద బ్యాక్ కార్బన్. సో దిస్ ఇస్ ద బ్యాక్ కార్బన్. సో దాన్నే మనం ఇందులో చూసినట్టయితే ఫ్రంట్ కార్బన్ ఈజ్ రిప్రజెంటెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ పాయింట్, whereas back carbon is represented in the form of a circle. Hydrogens are placed as far apart as possible. In this case, it is 60 degrees. That's why this particular conformer is called as staggered conformer. So this is the way of representing molecules by the 4 different formulas. That is Wedge, then Fischer, Sahars, and Newman. I hope you understood these points. ఇవి చాలా చాలా క్రూషియల్ మనకి, తర్వాత చాలా సార్లు ఈ రకంగా మనం రిప్రజెంట్ చేయవలసి ఉంటుంది. దెన్ వీ విల్ ఎంటర్ ఇన్ టు ద కోర్ టాపిక్, దట్ ఈస్ స్టీరియో ఐసోమెరిజం. చాలా ఇంట్రెస్టింగ్ గా కూడా ఉంటుంది, నాతో పాటు మీరు కూడా జాగ్రత్తగా ఫాలో అవుతూ రండి. వన్ మోర్ రిక్వెస్ట్ ఏంటంటే, దయచేసి మీరు కూడా ప్యారలల్ గా బుక్ అండ్ పెన్ రెడీగా పెట్టుకున్నారు అంటే ఇక్కడ ఏదైతే స్ట్రక్చర్స్ వస్తున్నాయో ఆ స్ట్రక్చర్స్ మీరు సైమల్టేనియస్ గా నోట్ చేసుకున్నా ఉన్నారనుకోండి, అలా నోట్ చేసుకుంటూ ఉంటే మనకి ఎప్పటికప్పుడు రివైజ్ చేయవలసి వస్తుంది ఒకసారి. అప్పుడు రివైజ్ చేయవలసి వచ్చినప్పుడు మీరు ఫాస్ట్ గా ఆ స్ట్రక్చర్స్ ని చూసుకుని ఐడియా తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ స్టీరియో ఐసోమెరిజం? సేమ్ మాలిక్యులర్ ఫార్ములా బట్ డిఫర్ ఇన్ ద అరేంజ్మెంట్ ఆఫ్ ఆటమ్స్ ఆర్ గ్రూప్స్ ఇన్ స్పేస్. మాలిక్యులర్ ఫార్ములా సేమ్ ఉంటుంది, మరి డిఫరెన్స్ ఏంటి అంటే అరేంజ్మెంట్ ఆఫ్ ఆటమ్స్ ఆర్ గ్రూప్స్ ఇన్ స్పేస్. దట్ మీన్స్ డిఫరెన్స్ ఇన్ 3-dimensional స్ట్రక్చర్. సో ఆ రకంగా 3-dimensional స్ట్రక్చర్ లో కానీ డిఫరెన్స్ ఉందనుకోండి, దెన్ దే ఆర్ కాల్డ్ యాజ్ స్టీరియో ఐసోమర్స్ అండ్ దిస్ పర్టికులర్ ఫెనామినన్ ఈస్ కాల్డ్ యాజ్ స్టీరియో ఐసోమెరిజం. Mainly speaking, the stereoisomerism falls into 2 categories. One is optical isomerism and the second one is geometrical isomerism. We will study both the topics in detail. మొదటి నుంచి చివరి వరకు అంతా కూడా మీకు ఎక్కడ ఏ పాయింట్ మిస్ అవ్వకుండా అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అందు గురించి చివరి వరకు వాచ్ చేయండి. Optical isomerism. Compounds having same molecular formula and same properties. Same molecular formula, same properties. Then what is the difference? Differ in the rotation of plane polarized light. What is the difference? Optical isomers differ in the ability to rotate plane polarized light. So the organic compounds which differ in the rotation of plane polarized light are called as optical isomers and the phenomenon is called as optical isomerism. గుర్తుపెట్టుకోండి, మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను. సేమ్ మాలిక్యులర్ ఫార్ములా, సేమ్ ప్రాపర్టీస్, బట్ వాట్ ఈస్ ద డిఫరెన్స్? Difference in the ability to rotate plane polarized light are called as optical isomers and this phenomenon is called as optical isomerism. This property which is called as optical activity is exhibited by substances having at least one asymmetric carbon atom. Is there any condition for exhibiting optical activity? Yes, there is a condition, that is it must have at least one asymmetric carbon atom. Then what is the meaning of asymmetric carbon atom? Asymmetric carbon atom is that carbon atom which is linked to 4 different groups.
కార్బన్ ఆటమ్ కి అటాచ్ అయినటువంటి 4 గ్రూప్స్ కానీ డిఫరెంట్ గా ఉండుంటే దాన్ని మనం ఏమని పిలుస్తామండి? ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎసిమెట్రిక్ కార్బన్ ఆటమ్. ఓకే, కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి ఆప్టికల్ ఐసోమెరిజం స్టడీ చేసేటప్పుడు. ఆ పాయింట్స్ ఏంటనేది డిస్కస్ చేసుకుంటూ వన్ బై వన్ క్లారిఫై చేసుకుంటూ వెళ్దాం. ప్లేన్ పోలరైజ్డ్ లైట్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ప్లేన్ పోలరైజ్డ్ లైట్? ఆర్డినరీ లైట్ కానీ తీసుకున్నాం అనుకోండి, ఇట్ వైబ్రేట్స్ ఇన్ ఆల్ ద డైరెక్షన్స్. రూమ్ లో కానీ లైట్ వేస్తే ఆ లైట్ ఏం జరుగుతుంది? మొత్తం అన్ని వైపులకు కూడా వ్యాపించడం జరుగుతుంది. దాన్ని ఆర్డినరీ లైట్ అంటాం. దెన్ వాట్ ఈస్ ప్లేన్ పోలరైజ్డ్ లైట్ అంటే ఒక్క డైరెక్షన్ తప్ప అన్ని కూడా కట్ అయిపోయాయి అనుకోండి, దెన్ దట్ ఈస్ ద ప్లేన్ పోలరైజ్డ్ లైట్. ఎప్పుడు ఇలా జరుగుతుంది అంటే వెన్ ఆర్డినరీ లైట్ ఈస్ పాస్డ్ త్రూ నికల్ ప్రిజం. దట్ నికల్ ప్రిజం ఈజ్ మేడప్ ఆఫ్ క్యాల్సైట్. సో అప్పుడు ఆర్డినరీ లైట్ గెట్స్ కన్వర్టెడ్ ఇంటూ ప్లేన్ పోలరైజ్డ్ లైట్. ఇక్కడ చదవండి ఒకసారి. An ordinary ray of light vibrates in all planes at right angles to the plane of propagation. When this light is passed through a nickel prism, its vibrations in all planes except one are either rejected or absorbed. The emergent beam vibrates only in one direction, and that such type of light whose vibrations occur only in a single plane is known as plane polarized light. So chala clear ga plane polarized light meeku chupistunnanu. This is the ordinary light. In this ordinary light, the light rays vibrate in all the directions. What is plane polarized light means? All the vibrations are rejected except one. It's only this is called as plane polarized light. Then what is the meaning of optical rotation? When plane polarized light is passed through certain substances, organic molecules, its plane of polarization is rotated either towards the right side, that is clockwise, or towards the left side, that is called as optical activity. So ఒకసారి మళ్ళీ రిపీట్ చేసుకుందాం దీన్ని. When plane polarized light is passed through certain substances అంటే those substances are called as the optically active compounds, organic molecules. Its plane of polarization is rotated either towards the right side rotation అంటే ఇక్కడ clockwise, or towards the left side, that is anti-clockwise, savya disha apasavya disha, by a certain angle. Such substances which rotate the plane polarized light are known as optically active. So compulsory optical activity ni exhibit cheyalante em cheyalanadi plane polarized light ni rotate cheyali. Clockwise, that is right side ana rotate cheyali, leda left side ana rotate cheyali. Then only we call that molecule as optically active. Those substances which rotate the plane polarized light to the right side are called as dextro rotatory. రాసుకోండి పదాలన్నీ కూడా. అందుకే ఇందాక పెన్ అండ్ బుక్ రెడీగా ఉంచుకోమని చెప్పన్నాను. డెక్స్ట్రో రొటేటరీ. సో విచ్ వన్ ఈస్ కాల్డ్ యాజ్ డెక్స్ట్రో రొటేటరీ? దట్ సబ్స్టెన్స్ విచ్ హ్యాస్ ద ఎబిలిటీ టు రొటేట్ ప్లేన్ పోలరైజ్డ్ లైట్ టువర్డ్స్ ద రైట్ సైడ్, దట్ ఈస్ క్లాక్ వైజ్, ఆర్ కాల్డ్ యాజ్ డెక్స్ట్రో రొటేటరీ, అండ్ ఇట్ ఈస్ ఇండికేటెడ్ బై స్మాల్ డి లేదా ప్లస్ సైన్ తో ఇండికేట్ చేస్తాం. మరి రెండోది ఉంటుంది. రెండోది ఏంటి? దోస్ విచ్ రొటేట్ టు ద లెఫ్ట్ ఆర్ కాల్డ్ యాజ్ లీవో రొటేటరీ. స్పెల్లింగ్ కూడా చూసుకోండి. లీవో రొటేటరీ, డిజైనేటెడ్ యాజ్ స్మాల్ ఎల్ ఆర్ మైనస్. సో ఈ రకంగా రెండు ఉంటాయండి మనకి ఆప్టికల్లీ యాక్టివ్. సో రైట్ సైడ్ రొటేట్ చేస్తే డెక్స్ట్రో రొటేటరీ, లెఫ్ట్ సైడ్ కానీ ప్లేన్ పోలరైజ్డ్ లైట్ ని కానీ రొటేట్ చేయగలిగితే దట్ సబ్స్టెన్స్ ఈస్ కాల్డ్ యాజ్ లీవో రొటేటరీ. ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఒక సబ్స్టెన్స్ ఆప్టికల్లీ యాక్టివ్ అయినప్పుడు రైట్ సైడ్ కి ఎంత యాంగిల్ అయితే రొటేట్ అవుతుందో లెఫ్ట్ సైడ్ కూడా అంతే యాంగిల్ రొటేట్ చేయగలుగుతుంది. అది కాన్స్టెంట్ గా ఉంటుంది. ఆ విషయాలన్నీ చెప్పుకుందాం. చూడండి ఇక్కడ ఎగ్జాంపుల్. దిస్ ఈస్ ద ప్లేన్ పోలరైజ్డ్ లైట్. ప్లేన్ పోలరైజ్డ్ లైట్ ని మనం ఎందులోకి పంపిస్తున్నాం? కెరల్ శాంపిల్ లోకి పంపిస్తున్నాం. అంటే ద ఆర్గానిక్ కాంపౌండ్ విచ్ హ్యాస్ ద ఎబిలిటీ టు రొటేట్ ప్లేన్ పోలరైజ్డ్ లైట్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఆప్టికల్లీ యాక్టివ్ కాంపౌండ్ లోకి పంపించాము. అదేం చేస్తుందో చూడండి. ఏం చేసింది? ఇది ప్లేన్ పోలరైజ్డ్ లైట్ ని రొటేట్ చేసింది. అఫ్ కోర్స్ ఇక్కడ రైట్ సైడ్ కి రొటేట్ అయింది. ఆల్ఫా వాల్యూ రైట్ సైడ్ కి రొటేట్ అయింది కాబట్టి ఈ సబ్స్టెన్స్ ని ఏమని పిలవచ్చు మనం? డెక్స్ట్రో రొటేటరీ అని చెప్పి పిలుస్తాం. మొత్తం అంతా కూడా ఇప్పుడు దాకా చెప్పుకున్నది అంతా ఈ స్లైడ్ లో మీకు ఎక్స్ప్లెయిన్ చేయగలగడానికి అవకాశం వస్తుంది. చూడండి, లైట్ సోర్స్. దిస్ ఇస్ ద ఆర్డినరీ లైట్. ఆర్డినరీ లైట్ ఏం జరుగుతుంది? ఇట్స్ రేస్ వైబ్రేట్ ఇన్ ఆల్ ద డైరెక్షన్స్. It is passed through nickel prism made up of calcite. అప్పుడు ఏమవుతుంది? ఆర్డినరీ లైట్ గెట్స్ కన్వర్టెడ్ ఇంటూ పోలరైజ్డ్ లైట్. దిస్ ఈస్ ద పోలరైజ్డ్ లైట్. This polarized light is passed into an organic compound sample like this. Then what happens?
If that organic compound has the ability to rotate plane polarized light, that means it is optically active. It rotates that particular plane polarized light either towards the right side or towards the left side. Basing on that, we will come to the conclusion whether the given organic compound is dextro-rotatory or levo-rotatory. చూడండి ఇక్కడ కానీ మనం ఇక్కడ నుంచి చూస్తున్నాం, చూస్తే ఏం జరిగింది చూడండి, యాంగిల్ ఆఫ్ రొటేషన్ ఆల్ఫా, ఇంత యాంగిల్ రొటేట్ అయింది అనమాట. సో దెన్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఆప్టికలీ యాక్టివ్ కాంపౌండ్. So the extent of angle of rotation of a plane polarized light or the optical activity of a substance is measured in an instrument known as polarimeter. Okay, theoretical గా చెప్పేస్తున్నాను నేను, ఒకటేమో రైట్ సైడ్ కి రొటేట్ చేస్తుంది, ఇంకోటేమో లెఫ్ట్ సైడ్ కి రొటేట్ చేస్తుందని, అంతవరకు బానే ఉంది. మరి ఎలాగా మెజర్ చేయడం, ఎలాగా అంటే బై యూజింగ్ an instrument called as polarimeter. This instrument polarimeter consists of two prisms. One prism is labeled as polarizer and the second prism is labeled as analyzer. Analyzer. ఈ polarizer, analyzer రెండాటికి మధ్యన ఒక శాంపుల్ హోల్డర్ ఉంటుందండి. What is the use of that sample holder is we can keep the organic compound sample in that sample holder. ఇక చూడండి, ఇది మనకి polarimeter యొక్క description. ఫస్ట్ వన్ చూడండి, ఇది లైట్ సోర్స్, కర్సర్ తో చూపిస్తున్నాను. Unpolarized light, it is passed through polarizer, it gets converted into plane polarized light. That plane polarized light is allowed to pass through the sample tube containing organic molecule. Then what happens? Organic compound exhibits its optical activity and rotates plane polarized light, and that can be analyzed with the help of this analyzer. This is the second prism, and after that we will be observing the outcoming polarized light. So there will be bend in the direction of polarized light, either towards the right side or towards the left side. So same thing here we are trying to explain. On the basis of the study of optical activity measured by polarimeter, various compounds were divided into three types. అంతే కదండి, మరి ఒకటేమో రైట్ కి తిప్పుతుంది, ఇంకోటేమో లెఫ్ట్ కి తిప్పుతుంది, కొన్ని కాంపౌండ్స్ ఏమో ఏమీ యాక్టివిటీ ప్రదర్శించదు. ఆ మూడు ఏంటనేది చూద్దాం. డెక్స్ట్రో రొటేటరీ. దేని డెక్స్ట్రో రొటేటరీ అన్నాను, ఆల్రెడీ నేను అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. లాటిన్ లో డెక్స్టర్ అంటే రైట్, దాన్నే మనం స్మాల్ డి లేదా ప్లస్ సైన్ తో సూచిస్తాం. ఇట్ రొటేట్స్ ద ప్లేన్ పోలరైజ్డ్ లైట్ టు ద రైట్ సైడ్. సిమిలర్లీ ద సెకండ్ వన్ ఈజ్ లీవో రొటేటరీ. లాటిన్ లో లీవోస్ మీన్స్ లెఫ్ట్, దీన్నే మనం స్మాల్ ఎల్ ఆర్ మైనస్ ఫార్మ్ గా రిప్రజెంట్ చేస్తాం. ఇట్ హ్యాస్ ద ఎబిలిటీ టు రొటేట్ ద ప్లేన్ పోలరైజ్డ్ లైట్ టువర్డ్స్ ద లెఫ్ట్ సైడ్. సో డెక్స్ట్రో రొటేటరీ, లీవో రొటేటరీ. Optically inactive. These compounds do not rotate the plane polarized light in any direction. Then they are called as optically inactive. Optically active compounds rotate plane polarized light to different extent whose magnitude depends on. That means what are the conditions on which the ability of an organic molecule depends regarding optical activity. Nature of the substance. నేచర్ ఆఫ్ ద సబ్స్టెన్స్ మీద చాలా ఎక్కువగా డిపెండ్ అయి ఉంటుంది. కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద సొల్యూషన్, లెంత్ ఆఫ్ ద ట్యూబ్ కంటైనింగ్ ద సొల్యూషన్, పొలారిమీటర్ ట్యూబ్ అండి. నేచర్ ఆఫ్ ద సాల్వెంట్, టెంపరేచర్ ఆఫ్ ద సొల్యూషన్ అండ్ వేవ్ లెంత్ ఆఫ్ ద లైట్ యూజ్డ్. జస్ట్ ఇది మామూలుగా రెఫరెన్స్ కోసం ఇక్కడ పెట్టాను, జస్ట్ ఒకసారి చూసి వదిలేయండి దాన్ని. స్పెసిఫిక్ రొటేషన్, దిస్ పాయింట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. Sometimes you have to calculate the specific rotation also. What is important regarding specific rotation is, చూడండి, ఒక సబ్స్టెన్స్ కి మెల్టింగ్ పాయింట్ కానీ, బాయిలింగ్ పాయింట్ కానీ, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కానీ ఎలా కాన్స్టెంట్ వాల్యూస్ ఉంటాయో, అలాగే స్పెసిఫిక్ రొటేషన్ కూడా ఆ పర్టికులర్ సబ్స్టెన్స్ కి కాన్స్టెంట్ వాల్యూ ఉంటుంది. సో దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దిస్ ఆప్టికల్ యాక్టివిటీ. అందు గురించి మిగిలిన ఫిజికల్ కాన్స్టెంట్స్ మనం ఎంతైతే ఇంపార్టెన్స్ ఇస్తున్నామో, స్పెసిఫిక్ రొటేషన్ కూడా అంత ఇంపార్టెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, సో ఈ స్పెసిఫిక్ రొటేషన్ అనేది షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ కింద కూడా ఎగ్జామినేషన్ లో అడుగుతారు. దాన్ని కంపల్సరీగా మనం ప్రాక్టీస్ చేసి రాయవలసి ఉంటుంది. ద మెజర్మెంట్ ఆఫ్ ఆప్టికల్ యాక్టివిటీ ఈజ్ రిపోర్టెడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్పెసిఫిక్ రొటేషన్ విచ్ ఈస్ కాన్స్టెంట్. ఇట్ ఈస్ ఎ క్యారెక్టరిస్టిక్ ఫర్ ఎ పర్టికులర్ కాంపౌండ్ యాజ్ ఇట్స్ మెల్టింగ్ పాయింట్, బాయిలింగ్ పాయింట్, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎట్సెట్రా. దీన్ని ఎలా ఎక్స్ప్రెస్ చేస్తామో చూడండి. స్పెసిఫిక్ రొటేషన్ ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా అబ్జర్వ్డ్ బై ఎల్ ఇంటూ సి. ఆల్ఫా అబ్జర్వ్డ్ అంటే పొలారిమీటర్ లో మనకి వాల్యూ వస్తుందని చెప్పన్నాను కదండి, యాంగిల్ ఆఫ్ రొటేషన్.
మేబీ టువర్డ్స్ రైట్ సైడ్ ఆర్ లెఫ్ట్ సైడ్ వాట్ ఎవర్ ఇట్ మే బి ఆ వాల్యూని అక్కడ నోట్ చేస్తాం. కిందేమో లెంత్ ఆఫ్ ద సొల్యూషన్, అదే పొలారిమీటర్ ట్యూబ్. సి అంటే కాన్సన్ట్రేషన్ అని గుర్తుపెట్టుకోండి. Specific rotation may be defined as the observed rotation when the polarized light is passed through 1 decimeter. 1 decimeter అంటే 10 centimeters అని తెలుసు of the solution. అంటే ఆ పొలారిమీటర్ లో సొల్యూషన్ ఉంచే ట్యూబ్ లెంత్ అది, having concentration of 1 gram per milliliter. ఇక్కడ the sign plus or minus attached with the angle of rotation signifies the direction of rotation. Minus sign indicates the rotation towards left మీకు తెలుసు, while plus sign ఏం చూపిస్తుందండి, rotation towards the right side. ఓకే, సో కొన్ని బేసిక్ థింగ్స్ ఈ ఆప్టికల్ యాక్టివిటీ గురించి తెలుసుకున్నాం. తర్వాత ఇప్పుడు టేకప్ చేసే టాపిక్ చూడండి, ఆల్రెడీ మీకు కనిపిస్తుంది. వాట్ ఈస్ ద కాజ్ ఆఫ్ ఆప్టికల్ యాక్టివిటీ? ఈ ఆప్టికల్ యాక్టివిటీ ఎగ్జిబిట్ చేయాలి అంటే ఏమైనా కండిషన్స్ ఉన్నాయా అంటే కొన్ని కండిషన్స్ ఉన్నాయి. అవన్నీ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. అలాగా డెప్త్ గా మనం స్టెప్ బై స్టెప్ వెళ్తున్నాం అంటే అసలు స్టీరియో కెమిస్ట్రీ మీద ఇంట్రెస్ట్ రావడమే కాదు, ఓవరాల్ గా ఆర్గానిక్ కెమిస్ట్రీకే మనం ముగ్గులైపోతాం అని చెప్పి అనిపిస్తూ ఉంటుంది అనమాట. అయితే కండిషన్ ఏంటంటే ఇంట్రెస్ట్ రావాలి, మనకి డీటెయిల్ గా చదవాలి అనే కోరిక తపన రావాలి. అప్పుడు అది కానీ వచ్చిందంటే ఆర్గానిక్ కెమిస్ట్రీ మీద చాలా మంచి గ్రిప్ వస్తుంది. కాజ్ ఆఫ్ ఆప్టికల్ యాక్టివిటీ ఏం కావాలి చూడండి. ఫస్ట్ పాయింట్ లోనే మీకు చెప్పేస్తున్నాం, an organic compound containing at least one chiral atom is optically active. ఏం కావాలంటే ఫస్ట్ అట్లీస్ట్ 1 chiral atom కావాలి. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ chiral? chiral అంటే అసిమెట్రిక్ కార్బన్. ఇందాక చెప్పాను మీకు, అసిమెట్రిక్ కార్బన్ అని దేనంటాం, ఆ సెంట్రల్ కార్బన్ చుట్టూ ఉన్నటువంటి గ్రూప్స్ 4 డిఫరెంట్ గ్రూప్స్ అయి ఉండాలి. దట్ ఈస్ ద కండిషన్. A carbon atom having 4 different monovalent atoms or groups is called as chiral carbon or a chiral center. The asymmetric carbon or chiral. The term chiral is derived from the Greek word chair, means hand. చెయ్యండి, హ్యాండ్ అన్నమాట. అంటే మనకి హ్యాండ్ చూస్తున్నాం కదా మనం. Similarly, the term chirality means handedness in reference to our 2 hands. ఇదిగో లెఫ్ట్ హ్యాండ్ ఉన్నాయి, అలాగే రైట్ హ్యాండ్ ఉంది. ఇది ఒక కిరల్ సెంటర్ గా చెప్పుకోవచ్చు, అలాగే ఇది కూడా ఒక కిరల్ సెంటర్ గా చెప్పుకోవచ్చు. వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ లెఫ్ట్ హ్యాండ్ ని మనం మిర్రర్ లో చూసినట్టయితే ఇలాగ రైట్ హ్యాండ్ లా కనిపిస్తుంది, రైట్ హ్యాండ్ మిర్రర్ లా చూస్తే ఇలా లెఫ్ట్ గా కనిపిస్తుంది. కానీ ఈ రెండు ఒకదాని మీద ఒకటి కానీ ఉంచారనుకోండి ఓవర్లాప్ అవ్వవు. నాన్ సూపర్ ఇంపోజబుల్ మిర్రర్ ఇమేజెస్ అని చెప్పి పిలుస్తాం. దీని గురించి చాలా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకే, the term chiral is derived from the Greek word chair, means hand. Similarly, the term chirality means handedness in reference to our 2 hands, each of which is the non-superimposable mirror images. So ilaga non-superimposable mirror images gaani unte vaatine manam enantiomers అని చెప్పి కూడా పిలుస్తాం. నెమ్మదిగా చెప్పుకుందాం స్టెప్ బై స్టెప్. ఇంకా చూడండి, ఇప్పుడే మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇగో ఇది నా లెఫ్ట్ హ్యాండ్ అనుకోండి, ఇది రైట్ హ్యాండ్ అనుకోండి. లెఫ్ట్ హ్యాండ్ ని మిర్రర్ లో చూస్తే రైట్ హ్యాండ్ లా కనిపిస్తుంది, రైట్ హ్యాండ్ మిర్రర్ లో చూస్తే లెఫ్ట్ హ్యాండ్ లా కనిపిస్తుంది. కానీ దీన్ని తీసుకొచ్చి దీని మీద కానీ ఉంచడానికి ట్రై చేస్తారనుకోండి ఏమవుతుంది, ఒకదాని మీద ఒకటి ఓవర్లాప్ అవ్వదు. అలాగే ఈ కాంపౌండ్ కూడా చాలా క్లియర్ గా అర్థం అవ్వాలని చెప్పి డయాగ్రామ్ పెట్టాను. ఇక్కడ చూడండి, గ్రూప్స్ చూడండి ఎలా ఉన్నాయో, 4 డిఫరెంట్ గ్రూప్స్. కాబట్టి కార్బన్ ఏమనొచ్చు, ఎసిమెట్రిక్ కార్బన్ ఆర్ చిరల్ కార్బన్ అనొచ్చు. సో దిస్ వన్ ఆల్సో. ఈ మాలిక్యూల్ కి ఈ మాలిక్యూల్ మిర్రర్ ఇమేజ్. కానీ ఈ మాలిక్యూల్ తీసుకొచ్చి దీని మీద ఉంచారనుకోండి ఓవర్లాప్ అవుతుందండి? నో, నాట్ ఎట్ ఆల్ పాసిబుల్. దట్ ఈస్ నాన్ సూపర్ ఇంపోజబుల్ అని చెప్పి పిలుస్తాం. నాన్ సూపర్ ఇంపోజబుల్ మిర్రర్ ఇమేజెస్. ద టైప్ ఆఫ్ నాన్ సూపర్ ఇంపోజబుల్ మిర్రర్ ఇమేజెస్ ఏమంటారని చెప్పన్నానండి? దే ఆర్ కాల్డ్ యాజ్ ఎనాన్షియోమర్స్. ఆ పాయింట్ కూడా వస్తుంది మీకు. చిరల్ ఐడెంటిఫికేషన్ చూడండి, దిస్ ఇస్ ద చిరల్ కార్బన్. ద 4 గ్రూప్స్ ఆర్ డిఫరెంట్, ఎక్స్, వై, డబ్ల్యూ, జెడ్. దీని మిర్రర్ ఇమేజ్ చూడండి, దిస్ ఇస్ ద చిరల్ సెంటర్. చిరల్ సెంటర్ సిన్స్ కార్బన్ ఈజ్ అటాచ్డ్ టు 4 డిఫరెంట్ గ్రూప్స్, దట్ ఈస్ డబ్ల్యూ, ఎక్స్, వై అండ్ జెడ్. దిస్ ఇస్ ద సెకండ్ వన్. దీన్ని తీసుకొచ్చి దీని మీద ఉంచారనుకోండి అది ఒకదాని మీద ఒకటి సూపర్ ఇంపోజ్ అవ్వదు. ఓకే, ఓన్లీ జస్ట్ దే ఆర్ మిర్రర్ ఇమేజెస్. గుర్తుపెట్టుకోండి. Thus the terms chiral and chirality are used in reference to a compound whose mirror image is non-superimposable over itself. ఒకదాని మీద ఒకటి సూపర్ ఇంపోజ్ అవ్వదు. Chirality and elements of symmetry. This is another topic. Chirality related with elements of symmetry. At least there are 2 important elements of symmetry. One is plane of symmetry, the second one is center of symmetry. ఆ రెండిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం.
A molecule will be chiral if it has neither a plane of symmetry nor a center of symmetry. What is chirality? Chirality అంటే ఏం చెప్పాను? chiral carbon అంటే ఏం చెప్పానండి? The 4 carbons or the 4 groups attached to the central carbon must be different. Then it is called as chiral. అంతవరకు బాగానే ఉంది. మరి chirality ఉంటే సరిపోతుందా? ఆప్టికల్ యాక్టివిటీని ఎగ్జిబిట్ చేసేస్తుందా అంటే ఈ రెండు ఉండకూడదు. ఏరా రెండు? ప్లేన్ ఆఫ్ సిమెట్రీ అండ్ సెంటర్ ఆఫ్ సిమెట్రీ. ప్లేన్ ఆఫ్ సిమెట్రీ కానీ సెంటర్ ఆఫ్ సిమెట్రీ కానీ ఉంది అనుకోండి, అక్కడ ఎట్టి పరిస్థితుల్లో కూడా మీకు ఆ కాంపౌండ్ ఆప్టికల్ యాక్టివిటీని ఎగ్జిబిట్ చేయదు. అంటే అర్థం ఏంటి? ఇట్ లూజెస్ ద ఎబిలిటీ టు రొటేట్ ప్లేన్ పోలరైజ్డ్ లైట్. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను డీటెయిల్ గా చెప్తాను. ఎలిమెంట్స్ ఆఫ్ సిమెట్రీ. వాట్ ఆర్ ద 2 ఎలిమెంట్స్ ఆఫ్ సిమెట్రీ? One is plane of symmetry and the second one is center of symmetry. What is plane of symmetry? అంటే అడ్డంగా మనం కట్ చేసామనుకోండి, రెండు ఈక్వల్ హాఫ్స్ గా కానీ డివైడ్ అయితే దానికి ప్లేన్ ఆఫ్ సిమెట్రీ ఉన్నట్టు. అలాగా రెండు ఈక్వల్ హాఫ్స్ కానీ వచ్చాయనుకోండి మనం అడ్డంగా కట్ చేసినప్పుడు, అది ఆప్టికల్ యాక్టివిటీని ఎగ్జిబిట్ చేయదు. A plane that divides the molecule into 2 identical halves is known as a plane of symmetry. A chiral molecule has no plane of symmetry, that is, it cannot be divided into 2 identical halves in any plane. So chiral molecule మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా రెండు ఈక్వల్ హాఫ్స్ గా డివైడ్ చేయలేము. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇప్పుడే నా లెఫ్ట్ హ్యాండ్ చూపించాను, ఇక మళ్ళీ చూపిస్తున్నాను చూడండి. ఈ లెఫ్ట్ హ్యాండ్ కానీ నేను ఇలాగ కట్ చేసేసాను అనుకోండి పైనుంచి కింద వరకు, ఈ రెండు పార్ట్స్ ఈక్వల్ పార్ట్స్ అండి? ఈ రెండు కూడా ఈక్వల్ పార్ట్స్ కాదు. కాబట్టి హ్యాండ్ ఈజ్ ఏ chiral molecule and it does not have plane of symmetry. అది ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి పాయింట్. చూడండి, thus a hand is a chiral object while a round ball is a non-chiral or achiral object. హ్యాండ్ ఏమో ఇప్పుడు చూపించాను మీకు chiral. అదే మనం ఏదైనా ఫుట్బాల్ లాంటిది తీసుకున్నాం అనుకోండి, ఫుట్బాల్ లాంటిది తీసుకుని ఈక్వల్ గా కట్ చేస్తే ఏమవుద్ది? రెండు ఈక్వల్ హాఫ్స్ వస్తుంది. ఇక్కడ కింద ఎగ్జాంపుల్ కూడా చూపించాను చూడండి. ఇక chiral ఆబ్జెక్ట్ లో ఎలా ఉంది? హ్యాండ్ మనం మిర్రర్ ఇమేజ్ ఒకదాని మీద ఒకటి సూపర్ ఇంపోజ్ అవ్వదు. ఇక్కడ బాటిల్స్ చూపించాం, ఈ బాటిల్ మిర్రర్ లో చూస్తే ఈ బాటిల్ లా కనిపిస్తుంది, ఒకదాని మీద ఒకటి ఉంచితే రెండు కూడా ఓవర్లాప్ అవుతున్నాయి, అప్పుడు ఇది అఖిరల్ అవుతుంది. సో అలాగా అఖిరల్ అయినప్పుడు ఆప్టికల్ యాక్టివిటీని ఎగ్జిబిట్ చేయదు. దట్ మీన్స్ ఇట్ షుడ్ నాట్ హ్యావ్ ప్లేన్ ఆఫ్ సిమెట్రీ. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ప్లేన్ ఆఫ్ సిమెట్రీ? It should not be in a position to divide that molecule into 2 equal halves. Then only it will be optically active. The best example చూడండి, tartaric acid చూడండి, COOH, CHOH, CHOH, COOH. This is tartaric acid. అయితే ఈ tartaric acid ఏ ఫామ్ లో ఉందంటే మీసో ఫామ్ లో ఉంది. మీసో tartaric acid. If you observe this meso tartaric acid, ఇక్కడ చూడండి, this is the symmetry plane or plane of symmetry. This meso tartaric acid can be cut into 2 equal halves. It has 2 chiral carbons, no doubt. ikkada chiral carbon undi, ikkada chiral carbon undi. This part is optically active, this part is optically active. కానీ ఇక్కడ ఏం జరిగింది? ఇక్కడ సెంటర్ ఆఫ్ ప్లేన్ ఆఫ్ సిమెట్రీ ఉండడం వలన ఆ రెండు కూడా క్యాన్సిల్ అయిపోతాయి, ఆప్టికల్ యాక్టివిటీ క్యాన్సిల్ అయిపోతాయి. సో ఆప్టికల్ యాక్టివిటీ క్యాన్సిల్ అయింది కాబట్టి meso tartaric acid is optically inactive. చూడండి ఇక్కడ, thus meso tartaric acid although has 2 chiral carbon atoms, it is achiral because it can be divided into 2 identical halves by a horizontal plane of symmetry. Horizontal plane of symmetry ఉంది. సో ఈ రకంగా రెండు ఈక్వల్ హాఫ్స్ గా కానీ డివైడ్ చేసేటటువంటి పరిస్థితి ఉంటే that cannot be optically active. Next one is center of symmetry. What is the meaning of center of symmetry? సెంటర్ పాయింట్ నుంచి అటు ఇటు ఎక్స్టెండ్ చేసామనుకోండి, ఎక్స్టెండ్ చేసినప్పుడు కూడా రెండు ఈక్వల్ హాఫ్స్ గా కానీ ఏదైనా మాలిక్యూల్ ని కట్ చేయగలిగితే then it is called as center of symmetry. ఆ రకంగా సెంటర్ ఆఫ్ సిమెట్రీ ఉన్నా కానీ then it is optically inactive. A center of symmetry is a point from which if lines are drawn on any group on both the sides to an equal distance, it divides the molecule into 2 equal halves. అలా జరిగితే ఆప్టికల్ యాక్టివిటీని ఎగ్జిబిట్ చేయదు. A chiral molecule should not have center of symmetry. Very important point. A chiral molecule should not have center of symmetry. If there is center of symmetry, it is optically inactive. Best example చూడండి, 2,4 dimethyl cyclobutane 1,3 dicarboxylic acid. ఆ మాలిక్యూల్ ఇక్కడ చూడండి, సెంటర్ ఆఫ్ సిమెట్రీ కర్సర్ తో చూపిస్తున్నాను, దిస్ ఇస్ ద సెంటర్ ఆఫ్ సిమెట్రీ. ఈ సెంటర్ ఆఫ్ సిమెట్రీ దగ్గర నుంచి ఇక్కడ CH3 వైపు కి అలాగే ఇక్కడ CH3 వైపుకి కానీ మీరు ఒక లైన్ డ్రా చేశారు అనుకోండి, లైన్ డ్రా చేస్తే లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్
సేమ్ టైప్ ఆఫ్ గ్రూప్స్ వస్తాయి, అంటే 2 ఈక్వల్ హాఫ్స్ వస్తాయి, దెన్ వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ సెంటర్ ఆఫ్ సిమెట్రీ. అలా సెంటర్ ఆఫ్ సిమెట్రీ గానే ఉంటే ఆప్టికల్లీ ఇన్యాక్టివ్. వాట్ ఈస్ దట్ మాలిక్యూల్? ఈ మాలిక్యూల్ స్ట్రక్చర్ ప్రాక్టీస్ చేయండి. 2,4 dimethyl cyclobutane 1,3 dicarboxylic acid is optically inactive. Why it is optically inactive? It is because it has center of symmetry. ఓకే, సో ఇవన్నీ కూడా మీకు ఆబ్జెక్టివ్ బిట్స్ గా కూడా మీరు ప్లాన్ చేసుకోవచ్చు. థియరిటికల్ గా నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను, కానీ చూడండి ఇవన్నీ మీకు ఎందులో మెసోటార్టారిక్ యాసిడ్. సో ఇప్పుడు ఈ కాంపౌండ్ 2,4 డైమెథైల్ సైక్లోబ్యూటేన్ 1,3 డైకార్బాక్సిలిక్ యాసిడ్, ఇవన్నీ ఆప్టికల్లీ యాక్టివా ఇన్యాక్టివా అని చెప్పి ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసి మిమ్మల్ని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు మీరు కానీ ఆబ్జెక్టివ్ ఓరియంటెడ్ ఎగ్జామినేషన్ కానీ ప్రిపేర్ అయితే. ఓకే, సో ఇవన్నీ కూడా మీకు ఆబ్జెక్టివ్ బిట్స్ కవర్ అయిపోతున్నాయి అన్న సంగతి గుర్తుంచుకోండి. ఫైనల్ గా ఏంటో చూడండి. థర్డ్, ద నెసెసరీ కండిషన్ ఫర్ ఎ మాలిక్యూల్ టు షో ఆప్టికల్ యాక్టివిటీ ఈజ్ that the molecule should not superimpose on its mirror image. That is, the molecule should be chiral. If the molecule is achiral, maybe due to presence of plane of symmetry or center of symmetry, then it is optically inactive. Okay, such non-superimposable pairs of a compound and its mirror image are known as enantiomers. Starting nunchi padam use chestunnanu meeku. So what is an enantiomer? Non-superimposable mirror images are called as enantiomers. రాసుకోండి అది పాయింట్. మళ్ళీ ఇంకా డీటెయిల్ గా ఇప్పుడు ఎనాన్షియోమర్స్ అండ్ డయాస్టీరియోమర్స్ గురించి మాట్లాడతాను. చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. దీన్ని మీరు స్టార్ మార్క్ పెట్టుకుని ప్రాక్టీస్ చేయండి. వాట్ ఈస్ ద టాపిక్? ఎనాన్షియోమర్స్ అండ్ డయాస్టీరియోమర్స్. ఓకే, స్టెప్ బై స్టెప్ స్టడీ చేసుకుంటూ వెళ్దాం దీన్ని. వాట్ ఆర్ ఎనాన్షియోమర్స్? ఇప్పుడే చెప్పాను మీకు. A pair of optical isomers which are non-superimposable mirror images of each other are called enantiomers. Okay, mirror images అయి ఉండాలి, ఒకదాని మీద ఒకటి ఓవర్లాప్ అవ్వకూడదు. They are called as the enantiomers. These rotate plane polarized light by equal and opposite amounts. అంటే ఒకటి రైట్ సైడ్ కి రొటేట్ చేస్తే రెండోది లెఫ్ట్ సైడ్ కి రొటేట్ చేస్తుంది. రైట్ సైడ్ కి ఎంత అయితే ఎన్ని డిగ్రీస్ అయితే రొటేట్ అయిందో లెఫ్ట్ సైడ్ కి రొటేట్ చేసేది కూడా అన్నే డిగ్రీస్ రొటేట్ చేస్తుంది. ఓకే, ఆపోజిట్ డైరెక్షన్ లో రొటేట్ చేస్తాయి, బట్ ద మాగ్నిట్యూడ్ విల్ బి ద సేమ్. ఫర్ ఎగ్జాంపుల్, దేర్ ఆర్ 2 ఆప్టికల్ ఐసోమర్స్ ఆఫ్ లాక్టిక్ యాసిడ్. బెస్ట్ అండ్ సింప్లెస్ట్ ఎగ్జాంపుల్ లాక్టిక్ యాసిడ్. లాక్టిక్ యాసిడ్ ఫార్ములా CH3 CHOH COOH. ఈ లాక్టిక్ యాసిడ్ గానీ చూసినట్టయితే చూడండి, రెండు డిఫరెంట్ స్ట్రక్చర్స్ లాగా మనకు కనిపిస్తాయి. CH3 CHOH COOH. ఇది దీన్ని ప్లస్ లాక్టిక్ యాసిడ్ అన్నాం. ప్లస్ లాక్టిక్ యాసిడ్ అన్నాం అంటే అర్థం ఏంటి? ఇట్ హ్యాస్ ద ఎబిలిటీ టు రొటేట్ ప్లేన్ పోలరైజ్డ్ లైట్ టువర్డ్స్ ద రైట్ సైడ్. దాని మిర్రర్ ఇమేజ్ చూడండి ఎలా కనిపిస్తుందో. CH3 CHOH COOH. ఇది ఒకదానికి ఒకటి మిర్రర్ ఇమేజ్. దీన్ని మనం మైనస్ లాక్టిక్ యాసిడ్ అని చెప్పన్నాం. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ మైనస్ లాక్టిక్ యాసిడ్? ఇట్ రొటేట్స్ ద ప్లేన్ పోలరైజ్డ్ లైట్ టువర్డ్స్ ద లెఫ్ట్ సైడ్. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, దీన్ని తీసుకొచ్చి దీని మీద కానీ పెట్టారనుకోండి, అది ఒకదాని మీద ఒకటి ఓవర్లాప్ అవుతుందా లేదా చూడండి, అవదు. దట్స్ వై దే ఆర్ కాల్డ్ యాజ్ మిర్రర్ ఇమేజెస్ బట్ నాన్ సూపరింపోజబుల్. ద టైప్ ఆఫ్ స్ట్రక్చర్స్ ఆర్ కాల్డ్ యాజ్ ఎనాన్షియోమర్స్. సో బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఎనాన్షియోమర్ కి లాక్టిక్ యాసిడ్ ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. ప్రాక్టీస్ చేయండి. ఎనాన్షియోమర్స్ ఆర్ స్టేబుల్ మాలిక్యూల్స్ అండి. ఐసోలేబుల్ కాంపౌండ్స్ we can isolate by making use of some special techniques that differ from one another in 3-dimensional spatial arrangements. What is the difference? They differ in 3D structures. మిగిలినన్ని ఆల్మోస్ట్ కాన్స్టెంట్ గా ఉంటాయి, కానీ 3D స్ట్రక్చర్స్ లో మాత్రం డిఫరెన్స్ ఉంటుంది. ఎనాన్షియోమర్స్ cannot be interconverted under ordinary conditions. అది కూడా ఇంపార్టెంట్ బిట్ గా భావించాలి మీరు. Can they be converted or interconverted under ordinary conditions అంటే no, not at all possible. Enantiomers have identical properties in all respects except in their interaction with the plane polarized light. ఒక ప్లేన్ పోలరైజ్డ్ లైట్ తో ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు తప్ప ఎనాన్షియోమర్స్ మిగిలిన అన్ని విషయాల్లో కూడా ఈక్వల్ గా ఉంటాయి. దే హ్యావ్ ద సేమ్ మెల్టింగ్ పాయింట్, దే హ్యావ్ ద సేమ్ డెన్సిటీ, సేమ్ సాల్యుబిలిటీ, both have same color, reactivity towards acids and bases is also equal. Then what is the difference? The difference is regarding ability to rotate plane polarized light. Both rotate the plane polarized light to exactly the same extent. Aithe, but one rotates plane to the right side, that is clockwise, hence it is called as Dextro rotatory,
whereas the second one rotates the plane polarized light towards the left side, that is anti-clockwise, and that particular isomer is called as ఏమంటాం మనం levo-rotatory. సో ఓవరాల్ మీరు ఎనాన్షియోమర్స్ గురించి వన్ వర్డ్ లో ఎవరన్నా కానీ ఏదైనా ఇంటర్వ్యూలో కానీ క్వశ్చన్ అడిగారు అనుకోండి, వాట్ ఆర్ ఎనాన్షియోమర్స్ అంటే ఏం చెప్తారు? నాన్ సూపర్ ఇంపోజిబుల్ మిర్రర్ ఇమేజెస్ ఆర్ కాల్డ్ యాజ్ ఎనాన్షియోమర్స్ అని చెప్పి చెప్పాల్సి ఉంటుంది. ఓకే, డయాస్టీరియోమర్స్. వాట్ ఆర్ డయాస్టీరియోమర్స్? Pair of optical isomers which are not mirror images of each other are called diastereomers. A pair of optical isomers which are not mirror images of each other are called diastereomers. ఇందాక చూడండి, ఎనాన్షియోమర్స్ అంటే ఏంటి? మిర్రర్ ఇమేజెస్ బట్ నాన్ సూపర్ ఇంపోజిబుల్. ఇక్కడ నాన్ మిర్రర్ ఇమేజెస్, నాన్ సూపర్ ఇంపోజిబుల్. దట్స్ ఇట్. They are characterized by have different physical properties such as melting point, boiling point, densities, solubilities, refractive indices. Enantiomers ki diastereomers ki madhya unnatuvanti difference. Enantiomers have same properties but diastereomers have different properties. What are those different properties? Means melting points will be different, boiling points will be different, densities, solubilities, refractive indices, etc. They may or may not be optically active. Conditions apply. Diastereomers show similar but not identical chemical properties. The rates of reactions of the two diastereomers with a given reagent are generally different. అది కూడా గుర్తుంచుకోవాలి. ఓకే, ఒక ఎగ్జాంపుల్ తో మీకు క్లారిటీ వచ్చేలాగా చెప్తాను. On account of differences in physical properties, diastereomers can be easily separated through fractional crystallization, fractional distillation, chromatography, etc. Enantiomers cannot be separated by these methods. ఓకే, సో డయాస్టీరియోమర్స్ ఏ రకంగా ఉంటాయని చెప్పుకున్నప్పుడు దే ఆర్ హ్యావింగ్ డిఫరెంట్ ఫిజికల్ ప్రాపర్టీస్ ఉన్నాయి కాబట్టి బై యూజింగ్ దీస్ టైప్ ఆఫ్ టెక్నిక్స్. వాట్ ఆర్ దోస్ టైప్ ఆఫ్ టెక్నిక్స్ అంటే ఫ్రాక్షనల్ క్రిస్టలైజేషన్ కానీ, ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ కానీ, క్రోమటోగ్రఫీ ఈజ్ ఎ వెరీ గుడ్ టెక్నిక్ టు సెపరేట్ మిక్చర్ ఆఫ్ కాంపోనెంట్స్ ఇంటూ ఇండివిజువల్ కాంపోనెంట్స్ ఎట్సెట్రా. కానీ ఇక్కడ ఎనాన్షియోమర్స్ ని ఈ 5 ఫెసిలిటీస్ యూజ్ చేసి సెపరేట్ చేయజాలము. బెస్ట్ ఎగ్జాంపుల్ చూద్దామండి. Diastereomers ని ఎగ్జిబిట్ చేయడానికి a very good example I have taken alpha beta dibromosynamic acid. Synamic acid C6H5 CH COOH. Okay, alpha beta dibromosynamic acid. ఈ alpha beta dibromosynamic acid C6H5 CHBr COOH exists in 4 optically active forms. They exist in 4 optically active forms. ఇక్కడ ఒక స్మాల్ పాయింట్ చెప్పాలండి. ద నెంబర్ ఆఫ్ ఆప్టికల్ ఐసోమర్స్ పాసిబుల్ ఈజ్ ఈక్వల్ టు 2 power n. ఎంతండి? 2 power n. వాట్ ఈస్ n? ఈజ్ నెంబర్ ఆఫ్ కిరల్ కార్బన్స్. 2 power n. సో ఇక్కడ ఈ మాలిక్యూల్ కానీ చూసినట్టయితే మనకి 2 కిరల్ కార్బన్స్ ఉన్నట్టుగా అర్థమవుతుంది. వెన్ దెర్ ఆర్ 2 కిరల్ కార్బన్స్, దెన్ హౌ మెనీ నెంబర్ ఆఫ్ ఆప్టికల్ ఐసోమర్స్ ఆర్ పాసిబుల్? 4 ఆప్టికల్ ఐసోమర్స్ ఆర్ పాసిబుల్ బికాస్ 2 power 2 4. ఇక ఆ 4 కూడా ఇక్కడ రాసాం. ఈ మాలిక్యూల్ అంటే C6H5 CHBr COOH కి ఈ 4 తప్ప మనం ఇంకేమీ రాయలేము. మీరు ట్రై చేయండి, ఒకవేళ మీరు కానీ రాయగలిగితే డెఫినెట్ గా యూ విల్ బి కన్సిడర్డ్ ఇన్ టు ఆర్గానిక్ కెమిస్ట్రీ. సో చూడండి, ఇది C6H5 CHBr COOH. ఇక్కడ 2 బిఆర్లు రైట్ సైడ్ కు ఉన్నాయి. దాని మిర్రర్ ఇమేజ్ ఇది అవుతుంది. సో 1 and 2 ఆర్ మిర్రర్ ఇమేజెస్. దే ఆర్ నాన్ సూపర్ ఇంపోజిబుల్ కాబట్టి 1 and 2 ఆర్ ఎనాన్షియోమర్స్. ఇక్కడ చూడండి, ఈ పైనుంచి ఈ కార్బన్ కానీ చూసాం అనుకోండి, హెచ్ఏమో లెఫ్ట్ సైడ్ కి ఉంది, బిఆర్ రైట్ సైడ్ కి ఉంది. దాని తర్వాత కార్బన్ లో హెచ్ఏమో రైట్ సైడ్ కి, బిఆర్ ఏమో లెఫ్ట్ సైడ్ కి ఉంది. దీని మిర్రర్ ఇమేజ్ ఏమో ఇది అవుతుంది. మళ్ళీ ఇది దీని మీద ఓవర్లాప్ అవ్వదు. అంటే ఏంటి? 3 and 4 ఆర్ అగైన్ ఎనాన్షియోమర్స్. అంతవరకు బాగానే ఉంది. దెన్ వాట్ ఆర్ డయాస్టీరియోమర్స్? హెడ్డింగ్ ఏమో డయాస్టీరియోమర్స్ అని పెట్టి ఎనాన్షియోమర్స్ గురించి మాట్లాడుతున్నారు ఏంటి అని చెప్పి అనుకోవచ్చు. నౌ కన్సిడర్ 1 and 3. చూడండి, 1 and 3 ఏమవుతుందో చూడండి. లేదా 2 and 4 చూడండి ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, లేదా 2 and 3 చూడండి, 2 and 4 చూడండి. దే ఆర్ neither mirror images nor superimposable. So 1 and 2 are enantiomers, 3 and 4 are enantiomers. కానీ what about 1 and 3? ఓకే, లేదా what about 1 and 4? అవి ఏమవుతాయంటే దే ఆర్ neither mirror images nor they are superimposable. They are called as diastereomers. చలో మంచి ఎగ్జాంపుల్ అని చెప్పి అనిపించింది నాకు ఇది. ఆల్ఫా బీటా డైబ్రోమోసినమిక్ యాసిడ్. దీన్ని బాగా ప్రాక్టీస్ చేయండి. చూడండి, ఇక్కడ ఇన్ జనరల్
ఈచ్ asymmetric carbon atom in a molecule doubles the number of theoretically possible isomers. ఇప్పుడు చెప్పాను మీకు 2 power n అని. Hence molecule with n asymmetric carbon atom should have 2 power n stereoisomers. ఇందాక ఎగ్జాంపుల్ లో సరిపోయింది కదండి, 2 power n 4 వచ్చాయి. The example shows the 4 isomers which has 2 asymmetric carbon atoms. ఆల్రెడీ దీని గురించి మాట్లాడాను. నోట్ దట్ 1 is the mirror image of 2. ఇందాక ఎగ్జాంపుల్స్ అండి, అందుకే రాసుకోమంటున్నాను ఎప్పటికప్పుడు. 3 is the mirror image of 4. కాబట్టి రెండు ఏమవుతాయి? Thus the 4 isomers are 2 pairs of enantiomers. అంటే 1 and 2 is they are enantiomers. 3 and 4 are enantiomers. Now if we compare 1 and 3, మీరు పేపర్ మీద రాసుకుని 1 and 3 ని కంపేర్ చేయండి. They are neither superimposable nor they are mirror images. Hence they are called as diastereomers. They are called diastereomers. 1 and 4 are also diastereomers, as are 2 and 3 and 2 and 4. ఇవన్నీ కూడా diastereomers. Diastereomers అవ్వాలి అంటే కండిషన్ ఏంటండి? Hence stereoisomers that are not mirror images of each other are called diastereomers. అవి మిర్రర్ ఇమేజెస్ అవ్వకూడదు, అలాగే రెండో కండిషన్ సూపర్ ఇంపోజిబుల్ అవ్వకూడదు. దెన్ దే ఆర్ కాల్డ్ as diastereomers. ఓకే, చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తున్నాం స్టెప్ బై స్టెప్. మీరు కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా వాచ్ చేస్తున్నారు. నెక్స్ట్ ఏమొస్తుందా అని చెప్పి వాచ్ చేస్తున్నారు. ఇప్పుడు వరకు నేర్చుకున్నటువంటి ఈ ఇంపార్టెంట్ డిస్క్రిప్టివ్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని యూజ్ చేసుకుంటూ ఆర్గానిక్ మాలిక్యూల్స్ యొక్క ఆప్టికల్ ఐసోమెరిజాన్ని స్టడీ చేద్దాం. We will apply the rules so far studied. కొన్ని ఇంపార్టెంట్ మాలిక్యూల్స్ మనకి సిలబస్ లో ప్రిస్క్రైబ్ చేశారు, 5 మాలిక్యూల్స్. ఆ 5 మాలిక్యూల్స్ గురించి మనం డీటెయిల్ గా స్టడీ చేసి చూద్దాం ఎలా ఉంటుంది అనేది. ఆప్టికల్ ఐసోమెరిజం ఇన్ సమ్ ఆర్గానిక్ మాలిక్యూల్స్. Let us start with lactic acid. Lactic acid is chemically 2-hydroxypropanoic acid. Propanoic acid CH3, CH2, COOH. Second carbon మీద OH ఉంది కాబట్టి it is 2-hydroxypropanoic acid, and that 2-hydroxypropanoic acid is called as lactic acid. What is the beauty of lactic acid is it has a chiral carbon. Chiral carbon ఎప్పుడు అవుతుందండి? When the 4 groups attached to the central carbon are different, then that carbon can be assigned as chiral carbon. Okay, ఇక్కడ లాక్టిక్ యాసిడ్ దట్ ఈస్ 2-hydroxypropanoic యాసిడ్ లో chiral carbon ఉందో లేదో మీరు ఐడెంటిఫై చేయండి. సో chiral carbon ఉంది కాబట్టి it has the ability to rotate plane polarized light. Since it has the ability to rotate plane polarized light, it is optically active. దాన్ని మనం స్టడీ చేద్దాం. ఎన్ని chiral carbons ఉన్నాయి? Only one chiral carbon is there. ఒక chiral carbon ఉంది కాబట్టి how many optical isomers are possible? 2 optical isomers are possible. 2 power n కాబట్టి 2 power 1 2 అంటే రెండు ఆప్టికల్ ఐసోమర్స్ వస్తాయి. ఆ రెండు ఇక్కడ చూపించాము చూడండి, ప్లస్ లాక్టిక్ యాసిడ్ అండ్ మైనస్ లాక్టిక్ యాసిడ్. So this is an example containing one asymmetric, that is chiral carbon atom. Since the central atom of lactic acid has 4 different groups, a 4 different groups చూడండి, H, OH, CH3, COOH groups. It is chiral carbon and hence the compound bearing it, that is lactic acid, is also chiral compound. ఇగో ఒకదానికొకటి రెండు స్ట్రక్చర్స్ రాస్తాం మనం, ఒకదానికొకటి మిర్రర్ ఇమేజ్ అవుతుంది. ఇవి రెండునేమో మనం ఎనాన్షియోమర్స్ అని చెప్పి పిలుస్తాం. ఓకేనండి, ఇది మీరు ఈ స్ట్రక్చర్ ప్రాక్టీస్ చేయాలి. టోటల్ ఎన్ని ఉన్నాయన్న ఎగ్జాంపుల్స్? 5 ఎగ్జాంపుల్స్ ఆర్ దేర్. ఆ 5 లోని ఒకటి కానీ రెండు కానీ మీకు ఎగ్జామినేషన్ లో కనపడతాయి. కంపల్సరీ మీరు 5 ప్రాక్టీస్ చేయాలి. ఎందుకంటే ఏది అడుగుతారో 5 ఇంపార్టెంట్, ఏది అడుగుతారో చెప్పలేం కాబట్టి మీరు ఆల్ 5 ప్రాక్టీస్ చేయండి. A molecule having one chiral carbon has 2 optical active enantiomeric forms. ఇప్పుడే చెప్పాను ఆల్రెడీ. These 2 forms are non-superimposable mirror images of each other and are enantiomers. Thus lactic acid exists in 3 isomeric forms. అదేంటి ఇప్పుడు దాకా 2 అన్నారు, మళ్ళీ ఇప్పుడు సడన్ గా 3 అంటున్నారు, 2 అని చెప్పి అనుకుంటున్నారా? కాదు, అదేంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందు మీరు 2 అనుకోండి. ఆ రెండేంటి? ఒకటేమో ప్లస్, ఒకటి మైనస్. అంటే ఒక డెక్స్ట్రో రొటేటరీ, సెకండ్ వన్ లివో రొటేటరీ. చూడండి, ఫస్ట్ వన్ Dr plus lactic acid. It rotates the plane of polarized light to the right, clockwise direction. కాబట్టి దాన్ని ఏమని పిలుస్తాం? It is called as dextro rotatory. Second one, Lr minus lactic acid. It rotates the plane of polarized light to the left, anti-clockwise direction, and hence it is called as levo rotatory. అది తెలుసు మీకు. Minus lactic acid is the mirror image of plus lactic acid and vice versa. కాబట్టి they are enantiomers. ఇంకొక ముఖ్యమైన పాయింట్ ఇక్కడ చూడండి. What is the third one? It is Dl or plus minus or racemic or lactic acid. ఇప్పుడు మనం లాక్టిక్ యాసిడ్ తయారు చేసాం. లాక్టిక్ యాసిడ్ తయారు చేసిన తర్వాత ఏముంటాయంటే అందులో 50% ఏమో
ప్లస్ అంటే డెక్స్ట్రో రొటేటరీ ఉంటుంది, 50% ఏమో మైనస్ దట్ ఈస్ లీవో రొటేటరీ ఉంటుంది. ఈ రెండాటి యొక్క ఈక్విమోలార్ మిక్చర్ ఉంది కాబట్టి డెక్స్ట్రో రొటేటరీ ఏం చేస్తుంది, రొటేట్స్ ప్లేన్ పోలరైజ్డ్ లైట్ టువర్డ్స్ ద రైట్. లీవో రొటేటరీ ఏం చేస్తుంది, రొటేట్స్ ద ప్లేన్ పోలరైజ్డ్ టువర్డ్స్ ద లెఫ్ట్. ఎంత ఈక్వల్ అండ్ ఆపోజిట్, అంతే కదండి. ఈక్వల్ అండ్ ఆపోజిట్ అయినప్పుడు మరి రెండు క్యాన్సిల్ అయిపోతాయి కదా. సో క్యాన్సిల్ అయిపోతే చివరికి ఏం మిగులుతుంది మనకి, ఆప్టికల్లీ ఇన్యాక్టివ్ ఫామ్ మిగులుతుంది, అదే థర్డ్ ఫామ్. ఆ రకంగా అర్థం చేసుకోవాలి. అందుకు 3 రకాలు ఉంటాయని చెప్పాను. సో డిఎల్ అంటాం లేదా ప్లస్ మైనస్ అంటాం, ఆర్ రెసిమిక్ ఆర్ లాక్టిక్ యాసిడ్. ఏంటది, ఇట్ ఈస్ అన్ ఈక్విమోలార్ మిక్చర్ ఆఫ్ డి అండ్ ఎల్ లాక్టిక్ యాసిడ్స్. Since the rotations of DL and lactic acids are of the same degree but opposite in sign, the rotation of one form is compensated, that is neutralized by the opposite rotation of the other form, with the result the racemic mixture is optically inactive. So ఆ లోపలే మనకి ఇది జరిగిపోయింది కాబట్టి దీన్ని మనం ఏ రకంగా భావిస్తాం, రెండు కూడా క్యాన్సిల్ అయిపోయి 0 అయిపోతుంది కాబట్టి ఆప్టికల్లీ ఇన్యాక్టివ్ అని చెప్పి చెప్పుకోవాలి. సో మొత్తం మీద 3 ఫార్మ్స్, వన్ ఈజ్ డెక్స్ట్రో రొటేటరీ, సెకండ్ వన్ ఈజ్ లీవో రొటేటరీ అండ్ ద థర్డ్ వన్ ఈజ్ రెసిమిక్ మిక్స్చర్. ఆప్టికల్ ఐసోమెరిజం ఇన్ టార్టారిక్ యాసిడ్ చాలా ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్ అండి ఇది. ప్రాబబిలిటీ ఆఫ్ ఆస్కింగ్ దిస్ టార్టారిక్ యాసిడ్ ఆప్టికల్ ఐసోమెరిజం ఈజ్ వెరీ వెరీ హై. 5 ప్రాక్టీస్ చేయండి, కానీ 5 సుప్రీం దేనిగా ఎక్కువ టైం దేనికి కేటాయిస్తారు, ఈ టార్టారిక్ యాసిడ్ ప్రాక్టీస్ చేయడానికి కేటాయించండి. దిస్ ఇస్ ద కాంపౌండ్స్ కంటైనింగ్ 2 సిమిలర్ చిరల్ అసిమెట్రిక్ కార్బన్ ఆటమ్స్ ఇన్ విచ్ ఈచ్ కార్బన్ ఆటమ్ హ్యాస్ 4 డిఫరెంట్ గ్రూప్స్. ఇందులో 4 డిఫరెంట్ గ్రూప్స్ ఉంటాయి చూడండి. ఆ 4 డిఫరెంట్ గ్రూప్స్ టార్టారిక్ యాసిడ్ ఫార్ములా చూపిస్తాను, ఇందా చూపించాను మళ్ళీ చూపిస్తాను. COOH group is 1, H is the second one, OH is third and CHOH COOH is the fourth. 4 forms of tartaric acid are known. ఎందుకని 4 ఫార్మ్స్ అంటే ఇక్కడ 2 సిమిలర్ కెరల్ అసిమెట్రిక్ కార్బన్స్ ఉన్నాయి. మరి 2 కెరల్ కార్బన్స్ ఉంటే ఎన్ని ఫార్మ్స్ కనపడాలని మనకి 2n ఫార్ములా ప్రకారంగా 4 ఫార్మ్స్ వస్తాయి. అదే ఇక్కడ రాస్తున్నాం. 4 ఫార్మ్స్ ఆఫ్ టార్టారిక్ యాసిడ్ ఆర్ నోన్. ఈ 4 ఫార్మ్స్ లోని 2 ఆఫ్ దెమ్ ఆర్ ఆప్టికల్లీ యాక్టివ్ అండ్ 2 ఆర్ ఆప్టికల్లీ ఇన్యాక్టివ్. రెండేమో ఆప్టికల్ యాక్టివిటీని ఎగ్జిబిట్ చేస్తాయి, రిమైనింగ్ 2 ఫార్మ్స్ ఆప్టికల్ యాక్టివిటీని ఎగ్జిబిట్ చేయవు. The optically active forms are related to each other as an object to its mirror image. Hence these are enantiomers. So ఈ 4 రెండేమో ఆప్టికల్లీ యాక్టివ్ అన్నాం. ఏవైతే ఆప్టికల్లీ యాక్టివ్ గా ఉన్నాయో అవి ఒకదానికొకటి మిర్రర్ ఇమేజెస్, నాన్ సూపర్ ఇంపోజిబుల్, కాబట్టి దే యాక్ట్ యాజ్ enantiomers అనేది ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్. సో ఆ 4 ఏంటి స్టెప్ బై స్టెప్ చెప్పుకుంటూ వెళ్దాం. ఫస్ట్ వన్ ఈజ్ DR ప్లస్ టార్టారిక్ యాసిడ్. DR ప్లస్ టార్టారిక్ యాసిడ్, డి అంటే అర్థమైపోయింది మీకు, డెక్స్ట్రో రొటేటరీ. It rotates plane of polarized light to the right clockwise direction and is called dextro rotatory. ఇగో 4 నండి. The first one is plus acid, melting point చూడండి, మైనస్ యాసిడ్. ఓకే, ఫార్ములా చూసుకోండి. ఇప్పుడు పైన కింద COOH ఉంది, కార్బన్ లెఫ్ట్ సైడ్ H రైట్ సైడ్ OH, ఇంకో కార్బన్ లెఫ్ట్ సైడ్ OH రైట్ సైడ్ H ఉంది. దీని యొక్క మిర్రర్ ఇమేజ్ ఇది అవుతుంది. దీని మీదకి తీసుకొస్తే ఇది సూపర్ ఇంపోజ్ అవ్వదు, కాబట్టి దీస్ 2 ఆర్ enantiomers. Structures బాగా ప్రాక్టీస్ చేయండి అమ్మా. మిర్రర్ ఇమేజ్, దీస్ 2 ఆర్ ఆప్టికల్లీ యాక్టివ్. ద థర్డ్ వన్ చూడండి, మీసో టార్టారిక్ యాసిడ్. ఇందాక కూడా చెప్పాను మీకు, మీసో టార్టారిక్ యాసిడ్. ఇదో కెరల్ కార్బన్, దిస్ ఇస్ అనదర్ కెరల్ కార్బన్. ఇది ఆప్టికల్లీ యాక్టివ్, ఈ పార్ట్ ఇది ఆప్టికల్లీ యాక్టివ్, కానీ ఒకటేమో డెక్స్ట్రో రొటేటరీ అవుద్ది, రెండోదేమో లీవో రొటేటరీ అవుద్ది. ఆ రకంగా ఒకదాన్ని ఒకటి క్యాన్సిల్ చేసేసుకుంటుంది. ఇంటర్నల్ కంపెన్సేషన్ అంటాం అనమాట మన దాన్ని. ఒకదాని వాల్యూ ఇంకొకటి క్యాన్సిల్ చేసేస్తుంది. దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఆప్టికల్లీ ఇన్యాక్టివ్. ఇది మీసో కాంపౌండ్ అన్నమాట. మీసో కాంపౌండ్ ఇస్ థర్డ్ వన్ విచ్ ఇస్ ఆప్టికల్లీ ఇన్యాక్టివ్. మరి 4వది ఏంటి అంటే ఇది రెసిమిక్ మిక్చర్. 50% అది, 50% ఇది. చివరికి ఏమవుతుంది, ఏం మిగలదు, ఆప్టికల్లీ ఇన్యాక్టివ్. ఈక్విమోలార్ మిక్చర్ ఆఫ్ ప్లస్ అండ్ మైనస్ ఫార్మ్స్ రెసిమిక్ మిక్చర్. దిస్ ఇస్ ఆల్సో ఆప్టికల్లీ ఇన్యాక్టివ్. సో ఈ రకంగా 2 ఫార్మ్స్ ఏమో ఆప్టికల్లీ యాక్టివ్. మోరోవర్ దీస్ ఆర్ enantiomers ఆల్సో. ఈ 2 ఫార్మ్స్ ఏమో ఆప్టికల్ ఇన్యాక్టివ్, మీసో టార్టారిక్ యాసిడ్ అండ్ రెసిమిక్ మిక్చర్ ఆఫ్ టార్టారిక్ యాసిడ్. ఈ 4 మీరు బాగా ప్రాక్టీస్ చేయాలి. ఆల్రెడీ మనం DR ప్లస్ గురించి మాట్లాడుకున్నాం టార్టారిక్ యాసిడ్. ద సెకండ్ వన్ ఈస్ LR మైనస్ టార్టారిక్ యాసిడ్. ఇట్ రొటేట్స్ ప్లేన్ ఆఫ్ పోలరైజ్డ్ లైట్ టు ద లెఫ్ట్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ అండ్ ఈస్ కాల్డ్ లీవో రొటేటరీ. Tartaric acid is the mirror image, that is minus tartaric acid is the mirror image of plus tartaric acid and vice versa. అది కూడా రాయండి మీరు. మీసో టార్టారిక్ యాసిడ్. మీసో టార్టారిక్ యాసిడ్ లో ఏం జరుగుతుందని చెప్పాను,
due to internal compensation, overall the mesotartaric acid molecule is optically inactive అయిపోతుంది. It possesses a plane of symmetry and is consequently optically inactive. Already plane of symmetry చెప్పుకునేటప్పుడు కూడా ఈ పాయింట్ నే ఈ ఎగ్జాంపుల్ నే తీసుకున్నాం mesotartaric acid. This is optically inactive form is said to be internally compensated. That is, optical rotation of one asymmetric carbon is cancelled by the optical rotation of second asymmetric carbon. దాన్ని internal compensation అని చెప్పి పిలుస్తాం. Due to internal compensation and due to the presence of plane of symmetry in mesotartaric acid, it is optically inactive. DL plus minus or racemic tartaric acid. It does not rotate plane of polarized light. It is optically inactive. It is an equimolar mixture of plus and minus forms, racemicmixture. రెండు కడ క్యాన్సిల్ అయిపోతాయి అన్నమాట. The optical inactivity is due to the external compensation. ఇందాకడేమో internal compensation, that is mesotartaric acid లో optical inactivity is due to internal compensation, but in the case of racemic tartaric acid it is due to external compensation అని చెప్పి పిలుస్తాం. So external compensation, and therefore it can be resolved into the active constituents DL, L varieties. దాన్ని నోటి సపరేట్ చేయొచ్చు కావాలనుకుంటే. సో ఈ రకంగా టార్టారిక్ యాసిడ్ కి 4 డిఫరెంట్ ఫార్మ్స్ ఉంటాయి. వాట్ ఆర్ దోస్ ఫార్మ్స్? డి ఫార్మ్, ఎల్ ఫార్మ్, మెసోటార్టారిక్ యాసిడ్ అండ్ డిఎల్ ఫార్మ్. ఈ 4 ఫార్మ్స్ కూడా డీటెయిల్ గా రాయాలి. ఆ మాలిక్యులర్ ఫార్ములా బాగా ప్రాక్టీస్ చేయాలి, దాన్ని కరెక్ట్ గా రిప్రజెంట్ చేయాలి. అంటే ఎక్కువ సార్లు మీరు ప్రాక్టీస్ చేయాలి. నెక్స్ట్ వన్ ఈజ్ ఎలనైన్. ద థర్డ్ ఎగ్జాంపుల్ ఈజ్ ఎలనైన్. ఎలనైన్ ఈజ్ 2-amino propanoic acid. ఎలనైన్ అంటే మీకు తెలుసు, ఇట్ ఈస్ అన్ అమైనో యాసిడ్. అందులో కూడా మనకి ఆప్టికల్ యాక్టివిటీ కనిపిస్తుంది. మోరోవర్ ఇట్ హ్యాస్ 1 chiral carbon. ఒక chiral carbon ఉంటుంది. ఒక chiral carbon ఉందంటే హౌ మెనీ ఆప్టికల్ ఐసోమర్స్ ఆర్ పాసిబుల్? 2 ఆప్టికల్ ఐసోమర్స్. అఫ్ కోర్స్ థర్డ్ ఫార్మ్ ఉంటుంది. ఇట్ ఈస్ ఏ racemic mixture అనేది ఒకసారి డీటెయిల్ గా చెప్పుకుంటూ వద్దాం. ఆప్టికల్ యాక్టివిటీ ఇన్ ఎలనైన్. ఎలనైన్ ఈజ్ 2-amino propanoic acid. Its formula is CH3, CH, NH2, COOH. బాగా ప్రాక్టీస్ చేయండి. It has 1, that is second carbon asymmetric carbon atom. Hence 2 optical isomers are possible. ఏమవుతాయి ఆప్టికల్ ఐసోమర్స్? మీకు ఇంత చెప్పిన తర్వాత మీరే ఆటోమేటిక్ గా తెలుసుకునే పరిస్థితిలో ఉన్నారు. One is Dextro rotatory and the second one is levo rotatory. A racemic mixture is formed which consists of equimolar mixture of the 2 enantiomers. This molecule does not possess any symmetry elements, hence it is asymmetric molecule and 1 and 2 are enantiomers. దాన్ని చూపిస్తాను. ఇది ఎలనైన్. ఎస్ అంటే ఏంటి, ఆర్ అంటే ఏంటో తర్వాత వస్తుంది మనకి. పార్ట్ 2లో చూడమన్నాను కదా దాన్ని, అది కాన్ఫిగరేషన్ లో డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఎస్ అంటే సినిస్టర్, ఆర్ అంటేనేమో రెక్టస్. చూడండి, ఇది ఒక ఫామ్ ఆప్టికల్లీ యాక్టివ్. దిస్ వన్ ఈ సెకండ్ ఫామ్, మిర్రర్ ఇమేజెస్, నాన్ సూపరింపోజిబుల్, హెన్స్ దే ఆర్ enantiomers. Similarly, another one, optical activity in glyceraldehyde. Formula of glyceraldehyde is CH2OH, CHOH, CHO. రెండు OH గ్రూప్స్ ఉంటాయి, ఒకటేమో ఆల్డిహైడ్ గ్రూప్ ఉంటుంది, glyceraldehyde. This is also an important organic molecule. The structural formula of glyceraldehyde is, I am repeating, CH2OH, CHOH, CHO. ఇందులో chiral కార్బన్ ఉందా లేదో ఫైండ్ అవుట్ చేయడానికి ట్రై చేయండి. It has a chiral carbon. So chiral carbon ఉంది కాబట్టి ఆప్టికల్ యాక్టివిటీని ఎగ్జిబిట్ చేస్తుంది. The second carbon in this molecule is asymmetric. Which one? This one. Hence it exhibits optical isomerism. Number of isomers are 2 power n formula. Since this molecule does not possess any elements of symmetry, ఈ molecule లో elements of symmetry ఉండదు. Plane of symmetry గాని center of symmetry గాని ఉండదు. It is asymmetric and exhibits optical isomerism with 2 enantiomers. How many number of enantiomers are possible for this glyceraldehyde molecule? 2. Enter 2. One is Dextro rotatory and the second one is levo rotatory. చూడండి చక్కగా glyceraldehyde molecules అలా ఎగ్జిబిట్ చేస్తున్నాం. CH2OH, CHOH, CHO, CH2OH, CHOH, CHO. ఒకదానికొకటి మిర్రర్ ఇమేజ్ కాబట్టి నాన్ సూపర్ ఇంపోజిబుల్. హెన్స్ దీస్ ఆర్ enantiomers. Last one in this series, 5 examples ఉంటాయి అన్నాను కదా. ఈ 5 examples లో లాస్ట్ వన్, ఆప్టికల్ ఐసోమెరిజం ఆఫ్ 2,3 డైబ్రోమోపెంటేన్. 2,3 డైబ్రోమోపెంటేన్ లో జాగ్రత్తగా కానీ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇట్ కంటైన్స్ 2 chiral carbon atoms. When it contains 2 chiral atoms, how many optical isomers are possible? 4 optical isomers are possible as far as 2 power n formula is observed.
సో దాన్ని బేస్ చేసుకుని ఇక 4 వచ్చే ఫార్ములాస్. ఇన్ దిస్ మాలిక్యూల్ సెకండ్ అండ్ థర్డ్ కార్బన్ ఆటమ్స్ ఆర్ asymmetric. Okay, hence it exhibits optical isomerism. Number of optical isomers 2 power 2 is equal to 4. చూడండి జాగ్రత్తగా రాయండి. CH2 CH3 that is ethyl group at the bottom. దానిపైన రాసుకుంటూ వెళ్ళండి. కార్బన్ H on the left side, Br on the right side. దానిపైన కార్బన్ that is also a chiral carbon, Br on the right side, H on the left side. At the top you have CH3 group. దాని యొక్క మిర్రర్ ఇమేజ్. సో దీని మిర్రర్ ఇమేజ్ ఇది, దీని మిర్రర్ ఇమేజ్ ఇది. కాబట్టి another point, this one is non-superimposable on this, hence they are enantiomers. అలాగే third structure and fourth structure. Third structure and fourth structure also they are non-superimposable mirror images, hence they can also act as enantiomers. But ఇక్కడ diastereomers రావడానికి అవకాశం ఉందేమో చూడాలి. These 4 isomers in this 1, 2 and 3, 4 are mirror images, hence they are enantiomeric pairs. మరి 1 and 3 or 1 and 4 or 2 and 3 or 2 and 4 are not mirror images. Moreover, they are not superimposable, hence they can act as diastereomers. So 2, 3 dibromopentane has diastereomers also. ఆ రకంగా మీరు ప్రాక్టీస్ చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. సో నాకు తెలిసినంత వరకు చాలా డీటెయిల్డ్గా అన్ని విషయాలు కూడా చెప్పుకుంటూ వస్తున్నాం. ఓకే, లాస్ట్లో ఒకసారి మీసో కాంపౌండ్. వాట్ ఈస్ దిస్ మీసో కాంపౌండ్ మీన్స్? A meso compound is one which is optically inactive even though its molecule contains asymmetric carbon atoms. One half of the molecule turns the plane polarized light in the clockwise direction while the other half turns it in the anti-clockwise direction. Appudu net result emutundi? The net result is the molecule being optically inactive. It is an internally compensated compound which cannot be resolved into optical isomers. Example ఏంటి? Tartaric acid has a meso isomer. ఆల్రెడీ మీసో కాంపౌండ్ గురించి చాలా చెప్పాను. ఏమో ఒకవేళ షార్ట్ క్వశ్చన్ లో కానీ మీసో కాంపౌండ్ కానీ అడుగుతారేమో అని చెప్పి మళ్ళీ సపరేట్ గా కూడా రాయడం జరిగింది. ఓకే, సో ఈ రకంగా 2 parts లో చెప్తా అన్నాను కదా టాపిక్ అంతాను. ఫస్ట్ పార్ట్ కంప్లీట్ చేసుకున్నాం. ఓకే, ఏమైనా డౌట్స్ ఉంటే చూడండి, ఇక్కడ మెయిల్ అడ్రస్ ఇచ్చాను, అలాగే నా కాంటాక్ట్ నెంబర్ కూడా మీకు ఇవ్వడం జరిగింది. కంపల్సరీగా మీరు అందరూ కూడా ఎప్పటికప్పుడు అప్డేట్స్ టాపిక్స్ అన్ని కూడా ఈ ఛానల్లో పెడుతూ ఉంటాను. యూట్యూబ్ ఛానల్ bvrsirclassroom కంపల్సరీ మీరు అందరూ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేస్తూ ఉండండి, లైక్ చేయండి. ఓకే, లెసన్ నచ్చుతుంది అని చెప్పి అనుకుంటున్నాను. ఇంతవరకు కూడా వాచ్ చేసినందుకు చాలా థ్యాంక్స్. సెకండ్ పార్ట్ కూడా వాచ్ చేయండి.